ఏంటమ్మా నీ బాధ? వాంతులు అవుతున్నాయండి. చెయ్యి. ఎవరినన్నా ప్రేమించావా? ఇద్దరిని ప్రేమించాను. ఇద్దరునా? అయితే దీనికి మందు లేదమ్మా. ఎవరో ఒక నిర్ణయించుకుని వాళ్ళతో కాపురం చెయ్యి. సర్లేండి, గొప్ప డాక్టరే. అయ్యే పాపం. సార్ సార్ ఎందుకు సార్ ఏడుస్తున్నారు? నేను తప్పు చేశాను రా, పెద్ద తప్పు చేశాను. ఇందులో మీరు చేసిన తప్పే ఉందండి. మీ నాన్నగారు చేసిన వైద్యాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు. అయినా మీ చేత వైద్యం చేయించుకున్న వాళ్ళు ఎవరు కావలేదు, అంతా బాగానే ఉన్నారు కదా, ఇంకెందుకంటే బాధపడతారు? నా బాధ అందుకు కాదురా, నేను పని పాట లేకుండా అవ్వారాగా తిరిగే రోజుల్లో ఒక అందమైన అమ్మాయిని చూశాను, ప్రేమించాను. మా నాన్నకి చెప్పకుండా, ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాను. పెళ్లి కూడా చేసుకున్నారా? అయితే మీ తావు మీరు కావండి. అవునరా, అది ఒక అందమైన ప్రేమ కథ. అయితే నేను వస్తాను. ఆగో! ఏంట్రా, హీరోయిన్ చెప్తే వింటారా? హీరో చెప్తే వింటారా? ఒక కమెడియన్ ఫ్లాష్ బ్యాక్ చెప్తే వినరా? అయితే చెప్పండి. ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయిని కాపురానికి తీసుకెళ్తున్నాను. ఆ రోజు సావిత్రే, సావిత్రే, వెళ్ళిపోతున్నావు సావిత్రే. నువ్వు వెళ్ళిపోతే మా అందరూ అవసరాలు ఎవరు తీరుస్తారో, అంత మంచి మంచి కూరగాయలు ఎవరు తీసుకొస్తారో. దోసకాయ చూసినప్పుడు అలా నీ ముఖం గుర్తుకొస్తుంది, టమాటాలు చూసినప్పుడు అలా నీ బుక్కులు గుర్తుకొస్తాయి. మధ్యలో నువ్వేటయా? పొట్టకాయ చూసినప్పుడు అలా నీ నడుము గుర్తుకొస్తుంది. నువ్వు వెళ్ళిపోతే మా అందరు గతేడు సావిత్రే. నేను వెళ్ళిపోయినా నా జ్ఞాపకాలు నీతోనే ఉంటాయిగా. ఆడితో ఆనందంగా బతుకు. నీ ఆనందమే నా ఆనందం. బాధపడక. చేసుకోక చేసుకోక ఈ బూడిద గుమ్మడికాయ మొహం చేసుకున్నావు సావిత్రే. చూసారా నా మీద ఎంత అభిమానం? ఎక్కడికి? ఇంకా 4 వీధులు ఉన్నాయండి. 4 వీధులు ఉన్నాయా? ఒక్క వీధికే నీ బండారం బయటపడిపోయింది. ఏమైందండి? ఏమవుతామంటే, స్వభావాన్ని తాళి కట్టి ఊరేగింపుగా తీసుకొస్తుంటే ప్రతివాడు సావిత్రి అని పిలిచి, టమాటా చూస్తుంటే నీ బొగ్గ జ్ఞాపకం వస్తుంది, దోసకాయ చూస్తుంటే నీ మొహం జ్ఞాపకం వస్తుంది, పొట్లకాయ చూస్తుంటే నీ నడుం జ్ఞాపకం వస్తుంది అని నీ ప్రతి అంగాన్ని వందిస్తుంటే ఆహా అంటూ సుందరకాండలో ఏమంటావా? అంటే నన్ను అనుమానిస్తున్నారా? అనుమానం కాదు, ఇది నిజమో అంటున్నాను. వాళ్ళకి నీకు ఎంత ఇది లేకపోతే వాడు నీ దగ్గరకు వచ్చి అంత అదిగా మాట్లాడతారు. వద్దు, ఇక నీకు నాకు సంబంధం లేదు. డైవర్స్, టాటా. ఆగవయ్యా, ఆగు. నన్నే అనుమానిస్తున్నావు కదూ. ఏ నాటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకుని తిరిగి వచ్చి నా కాళ్ళట్టుకుని బతివాలేదాకా నీ గుమ్మం తొక్కను. అలా వెళ్ళిపోయిందిరా. శీలవతైన నా భార్యను అనుమానించినందుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. అందుకే ఆవిడ గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకుని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. నాకన్నా చదువుతుంటారా? ఇది మీ ఫ్లాష్ బ్యాక్, అందుకే మీ కండవతో తుడుచుకున్నాను. నే ముఖానికో ప్రేమ, పెళ్లి దానికో ఫ్లాష్ బ్యాక్. మీరిద్దరు కలుసుకుంటే నా పని గోవిందే. ఈ జన్మకు మిమ్మల్ని ఇద్దరిని కలవనివ్వను. నీకు నీళ్ళు పోయిను, లేకపోతే ఏంటి? ఇలా అమావాస్యకి పున్నానికి పువ్వు పోతే నాకు కుదరదు. రోజు పూయాలి, అది నేను బుల్లమ్మ గారి తలలో చూడాలి. రోజు నీకు నీళ్ళు ఎత్తున్నాను, పేడేస్తున్నాను, అయినా నీకు బుద్ధి లేదు, నాకేమో సిగ్గు లేదు. బాధపడుతున్నావా? సర్లే, ఈ రోజు పోసేస్తాను. ఎల్లమో పుల్లమో నల్లమో ఎంకమో ఏంటి ఏంటి ముసలి గోపికలందరూ కట్ట కట్టుకుని వచ్చేసారు. మంచి పని ఉంది, చేద్దుగానరా. మంచి పని అయితే మీరే చేయొచ్చుగా. ఈ పని నువ్వే చెయ్యాలి. ఓ సంతేనా? అయితే నేనే చేస్తాను. పుల్లం గారు, నేను ముసలి గోపికలు తెలుసున్నాను, పని ఉందట, అది నేనే చేయాలట. ఎన్నాళ్ళతో తెలీదు. మీరు జాగ్రత్త, తలుపేసుకోండి. నా గురించి మీరేం కంగారు పడద్దు. I want a kiss from you. I want రావుడు, a kiss from you. రావుడు, ఏంటి పుల్లమ్మ గారు? నేను రాత్రి నిద్ర పట్టలేదా? ఇంగ్లీష్ లో ఏదో కలవరిస్తున్నావు. ఇన్నాళ్ళు మీతో ఉంటాను కదా పుల్లమ్మ గారు, కాల్లో కూడా ఇంగ్లీష్ వచ్చేస్తున్నట్టుంది. అది సరే కాని నువ్వు ఇంగ్లీష్ లో ఏం కలవరించావో నేను తెలుసుకోవచ్చా? అది అది అదేనండి, నచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఇచ్చేది. నచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఇచ్చేదా? చదువుకున్న వాళ్ళు మీరు, మీకు తెలియదేటి? నాకు తెలియదు. చదువుకున్న వీళ్ళకి తెలియకపోతే నేనైతే చెప్పేది.
ముసలోళ్ళ నడవలేకపోతున్నావేంద్రా? పనుందని చెప్పి పాదాలు అరిగేదాకా నడిపించేశారు. కొంపదీసి 7 గంటలు ఎక్కిచ్చేస్తారేటి? 7 కొండలు కాదురా, ఆ చెట్టు పై చూడు. ఏటుంది అక్కడ? నమస్కారం అమ్మా, తీసుకో. చాలా సంతోషం అమ్మా, నా తల్లి. చక్కగా ఉండమ్మా, తీసుకోండి. మా బంగారమే. రండి వెళ్దాం. అయ్యో, ఇంతకీ ఎందుకు పిలిపించారు? రావుడు, ఆ. నీకు ఒక ముఖ్యమైన పని చెప్తాను, చేస్తావా? అదరగొట్టేస్తాను. ఇంతకీ భోజనం పెడతారా? ఫుల్ మీల్స్ ఆర్ హాఫ్ మీల్స్? అంటే పూర్తి భోజనమా సగం భోజనమా? మనం ఎప్పుడు ఫుల్ మీల్స్ అండి. అయితే కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం కూడా పనేనా? ఇంతవరకు మనకి ఎవరో చెప్పని పని నేను చేయని పని. చేస్తే పోలా అయితే కాసుకోండి. అమ్మాయి గారు, మీ కళ్ళల్లో నా డబుల్ ఫోటో కనపడుతుంది. నా గుండెల్లో నీ త్రిపుల్ ఫోటో ప్రింట్ అవుతోంది. ఆ? రాముడు, ఐ వాంట్ ఎ కిస్ ఫ్రమ్ యూ. అంటే ఏంటండి? అంటే నచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఇచ్చేది. బుల్లమ్మ గారు నేను నచ్చానని చాలా సార్లు చెప్పారు, కానీ ఒక్కసారి కూడా ఇవ్వలేదేంటి? ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నావు రాముడు? ఇదేం పనండి? చెప్పిన పని చేయి. కంగారుగా ఉందండి, నో వరీ, భయంగా ఉందండి, నో ఫియర్, కాళ్ళు చేతులు నో గదగద టెన్షన్. చెమటలు కూడా పెట్టేస్తాయండి. కొత్తలో అలాగే ఉంటుంది. చేతులు తీసేయండి, తేడా వచ్చేలా ఉంది. రాముడు, ఆ. ఐ వాంట్ ఎ కిస్ ఫ్రమ్ యూ. గివ్ మీ. రాముడు ప్లీజ్. మేనగారండి, రాముడు, ఐ వాంట్ ఎ కిస్ ఫ్రమ్ యూ. ఐ వాంట్ ఎ కిస్ ఫ్రమ్ యూ. ఐ వాంట్ ఎ కిస్ ఫ్రమ్ యూ. ఐ వాంట్ ఎ కిస్. నన్ను రమ్మన్నారా? కబురంపారా? నా నోటితో మీకు చెప్పలేనమ్మా. పర్వాలేదు, చెప్పు. మీలాంటి బంగారు బొమ్మను పెళ్లి చేసుకుని ఎందుకు వదిలేశారండి అని అడిగితే చంప మీద చెల్లుమని కొట్టి నాకు అసలు పెళ్ళే కాలేదన్నాడమ్మా. అంతేకాదమ్మా, వైద్యం కోసం ఎవరైనా అందమైన అమ్మాయిలు వస్తే చాలు, నాడి చూసే నెపంతో చేయి పట్టుకొని ఆ. ప్రేమించుకుందాం రా అంటాడమ్మా. ఆ. నడుం పట్టుకొని నిన్నే పెళ్లాడుతా అంటాడమ్మా. సీక్రెట్ టెస్ట్ ఏవో చేయాలని గదిలోకి తీసుకెళ్లి ఏవేవో టెస్టులు చేస్తాడు. ఆ తర్వాత వారానికో టెస్ట్, నెలకో టెస్ట్, టెస్ట్ల మీద టెస్ట్, చేయకూడని టెస్ట్లన్నీ చేస్తూనే ఉంటాడమ్మా. బాబు ఇది తప్పు బాబు అంటే మళ్ళీ కొడతాడమ్మా, మళ్ళీ కొడతాడు. మరి అలాంటి వాడి దగ్గర నువ్వెందుకు పని చేస్తున్నావయ్యా? వాళ్ళ నాన్నగారి ముఖం చూసి పోనీ ఇప్పుడు మానేయచ్చుగా. ఈ జానడు పట్టు కోసం తప్పడం లేదమ్మా. అవును పాపం. కనీసం మీరైనా పక్కనుంటే ఆ నీచుడు ఏమైనా మారతాడేమోనన్న ఆశతో మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చానమ్మా. ఆ నీచుడి దగ్గరికి నేను రావడమా? అది ఈ జన్మలో జరగని పని. ఇది చాలు, ఏంటేంటి? మరోసారి ఆలోచించమ్మా అన్నానమ్మా. నువ్వు తిరిగి చూడకుండా ఇల్లు. అలా. వాడుగా నాకు కనబడితే కూరగాయలు తరిగినట్టు తిరిగేస్తాను. ఫస్ట్ డోస్ సక్సెస్. నమస్కారం రావుడు గారు. నమస్కారం. దండాలు బాబు గారు, చల్లగా ఉండయ్యా. ఏంటి అందరూ దండం పెట్టేస్తున్నారు? ఆగు బాబు, తిరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరు దిష్టి, అందరి దిష్టి పోవాలి. చల్లగా ఉండు బాబు. అయ్యి బాబోయ్, నేను తప్పు చేయలేదండి. ఏమండి? అయ్ బాబోయ్. జగదేక వీరా. గుల్లమ్మ గారు, గుల్లమ్మ గారు, నాకేదో భయం ఉంది బాబోయ్. గుల్లమ్మ గారు, గుల్లమ్మ గారు. ఈ అవతారం ఏంటి రావుడు? ఓరు నాయను, నాకు చాలా భయం ఉంది గుల్లమ్మ గారు. ఎందుకు? ఎందుకంటారేంటండి? అంత ఊళ్ళో వాళ్ళ గురించే. వాళ్ళేం చేశారు పాపం? పాపం అంటారేంటండి? నేను అలా ఊళ్ళోకి వెళ్ళానా, ఒక ఆయన వచ్చేసి చేతిలో కేసుకుని దండం పెట్టేశాడు. ఒక ముసలావిడ వచ్చేసి ఆర్తి ఇచ్చేసింది. ఊ అన్నాడు బుల్లమ్మ గారు. ఒక కుర్రాడు వచ్చేసి మెల్లో దండేసేసి చప్పట్లు కొట్టేశాడు. చచ్చిపోతాను భయం వేసిందండి. వాళ్ళు దండ ఎందుకేశారో తెలుసా? నాకు తెలీదండి. నువ్వు గోపాలరావు చేవి ఇచ్చినందుకు. ఆ? ఇన్నాళ్ళు వాళ్ళల్లో దాచుకున్న ఆవేశం నీలో చూశారు. నీ మీద అభిమానం పెంచుకున్నారు. అన్యాయం ఎదిరించగల మనిషిగా నువ్వు వాళ్ళకి కనిపించావు. అందుకే వాళ్ళు నిన్ను గౌరవించారు. అంతేనంటావా? అంతేకాదు, నువ్వు చేయాల్సింది, సాధించాల్సింది
ఇంకా చాలా ఉంది. అదేంటండి? నీ దగ్గర బలం ఉంది, నా దగ్గర తెలివి ఉంది. ఇవి రెండు ఏకం చేసి గ్రామాన్ని బాగు చేయాలి. గ్రామాలు బాగు. హాయ్ మధు. దలుచుకున్నావా? ఆహా, మ్మ్. ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్. ఫర్ మీ. ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. ఇందులో తొందర ఏంటి? బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నావు?